తెలుసుకోలేనిది ఏమైనా ఉందా అండి ఈ జాతకాలు వీటిని బట్టి? ఏమని అడగండి చెప్తా. ఒకవేళ తెలుసుకోలేనివంటే ఇప్పుడు నా చావు అనుకోండి, నాది కాదు, ఒక మనిషిది ఇప్పుడు చచ్చిపోతారు అనేది, తెలుసుకోవచ్చండి. చనిపోతారనేది కూడా తెలుసుకోవచ్చు. చనిపోతారనేది కూడా తెలుసుకోవచ్చు. ఎలా అంటే చూడండి, అష్టమ స్థానాన్ని బట్టి ఒక వ్యక్తి యొక్క మరణం డిసైడ్ అవుతుంది. ఓకే. ఇందులో ద్వితీయ స్థానము ద్వితీయాధిపతి, షష్టమాధిపతి, వ్యయాధిపతి యొక్క దశ అంతర్దశలు వచ్చినప్పుడు వానికి ఏదో ఒక హూనం వస్తుంది. ఓకే. ఈ దశ అంతర్దశలు క్యాలిక్యులేట్ చేయగలరు. దీంట్లో పాటు అష్టక వర్గాన్ని ఒకటి ఉంటుంది జ్యోతిష్యంలో. 010101 నంబర్ ఆఫ్ ఇట్లాంటివి ఉంటాయన్నమాట. అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే వాడు ఎంతకాలం బతుకుతాడనేది చాలా ఎగ్జాక్ట్ గా వస్తుంది. ఇప్పుడు యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ గారు ఆయన కూడా అయిపోయింది, టైం అయిపోయిందని యముడు వస్తారు, ఆయన నరసింహస్వామి గుళ్ళో కూర్చోంటారు. అందుకని చావు కొంచెం అదొక డాలర్ ఉంటుంది, ఆ డాలర్ కి యమపాసం తగిలి అది వెనక్కి వెళ్ళడము ఇలా జరుగుతుంటాయి కదా. ఇదంతా రియల్ లైఫ్ లో ఉండవండి. అంటే దీనిని ఏమంటారంటే అర్థవాద కథలు అంటారు అనమాట. అర్థవాద కథలు అంటారు. అంటే ఏంటి అంటే క్రియేట్ చేయడం అన్నమాట. క్రియేటివ్. ఇప్పుడు ఎప్పుడో సత్యయుగంలో జరుగుతాయి ఇట్లాంటివన్నీ. కృతయుగంలో ఆ టైంలో జరుగునాయి. కానీ ఇప్పుడు నిజంగా మొన్న ఒక వీడియో చూశాను నేను. మొన్న ఎవరో శివలింగానికి ఇట్లే కలుసుకొని భయంకరంగా వాళ్ళు ఏదేదో చేస్తున్నారు. వీడి మనసులో ఎంత కుళ్ళు ఉందనేది శివునికి తెలుసు. ఇప్పుడు మీరు బ్యాడ్ గా ఉండి ఊరికి నన్ను వచ్చి ప్లీజ్ చేయమంటే నేను ఎందుకు చేస్తాను? ఫిజికలీ సంహౌ కొంచెం రిమూవ్ అవ్వచ్చు. బట్ సినిమాలో చూపించుంటే పాశం రివర్స్ కొట్టడం ఇట్లాంటి కామెడీ ఏమి ఉండవండి అక్కడ. ఏమండి ఒకటే, ఆదిశంకరాచార్య తెలుసు కదా, 32. మరి ఆయన కంటే గొప్ప భక్తులు ఉన్నారా? అంతే కదండి. ఎంతో మంది రామానుజాచార్యులు ఉన్నారు, ఆయన కంటే గొప్ప భక్తులు ఉన్నారా? ఎంతమంది భగవంతుడి సేవలోనే, తరిగొండ వేంగమాంబ ఆమె కంటే భక్తులు, మరి వాళ్ళకే చావు వచ్చింది కదండి. అంతెందుకండి, లేటెస్ట్ గా రమణ మహర్షి ఉన్నారు కదా, ఆయనకి ఏదో సర్కోమా వ్యాధి వచ్చి ఆయన మరి అంతటి మహాభక్తులే అంత పీడనం చేత చచ్చిపోయినారే. మళ్ళీ వీళ్ళు నరసింహస్వామి గుడిలో ఉంటేనే పాశం వెనక్కిపోతే ఇంకా ఈ గుడిలోనే కాపురం పెడతారు. కాదండి, ఇప్పుడు నాకు ఇంకో డౌట్ వచ్చింది. ఇంత పెద్ద మంచి మంచి మహర్షులు వాళ్ళ పూజలు చేసిన వాళ్ళకి చావు తప్పలేదంటే మరి మీ ఆస్ట్రాలజీ ద్వారా చావును వెనక్కేయడం ఎవరు చెప్పారు? చావును వెనక్కేయచ్చని ఎవరు చెప్పారు? చావును వెనక్కి ఎక్కడా లేదు. చావును వెనక్కేసే సంగతి లేనే లేదు. ఒకటి ఉంటుంది, మృత్యుంజయ హోమం చేస్తాం. మృత్యుంజయ హోమం చేస్తే నువ్వు 100 సంవత్సరాలు బ్రతుకుతావని కాదు అర్థము. మృత్యుంజయ హోమం అసలైన అంతరార్థం ఏంటి అంటే మృత్యు పట్ల భయం లేకుండా చేయడం. మృత్యు పట్ల భయం లేకుండా చేయడం మృత్యుంజయ. చావుని వెనక్కి తీసేస్తుంది అనేది ఒక హంబక్కు. చాలా దగ్గరలో మనం చూసుంటాం. ఇప్పుడు ఇది నడుస్తుంది అబ్బాయికి, సో మీరు మృత్యుంజయ హోమం చేయండి, చావు వెనక్కి వెళ్ళిపోతుంది అన్నట్లు కూర్చోబెట్టి హోమాలు లేకోకుండా. ఇవన్నీ కూర్చున్న క్లయింట్ కి తెలియదు కదండి, భక్తునికి తెలియదు కదా. ఇప్పుడు చెప్తున్నా నేను, ఎవరిని నమ్మాలి చెప్పండి? మీరే అది వెనక్కి వెళ్ళేది ఉండదండి. ఇప్పుడు పెళ్లిళ్ళు, పేరంటాలు, ఏదో గర్భాలు దీనిలలో అయితే మనం పరిహారం చేయాలి. చావుని ఇట్లా ఇది హైలీ ఇంపాసిబుల్ అండి. ఒకటి, మాకు గురువు ఉండేవాడు కోల్కతాలో. మాకు జాతకాలు ఇట్లా క్లాసులు తీసుకుంటా ఉన్నప్పుడే, వామాచారం క్లాసులు తీసుకున్నా, వాళ్ళ నాన్నగారు చెప్తూ ఉండేవాడు, మా నాన్నగా హాస్పిటల్ తీసుకుపోవాలా, ఈరోజు నైట్ మా నాన్నగా హాస్పిటల్, ఈరోజు క్లాస్ లేదు అని చెప్పేవాడు. నేను ఒకరోజు అడండి, కాదు సార్ మీరే ఇంత పెద్ద గురువులు కదా, వాళ్ళ నాన్నకు కడుపులో ఇన్ఫెక్షన్ అయ్యి ఏదో క్యాన్సర్ లాగా వచ్చేసిందంట. నేను ఒకరోజు ఉండబట్టలేక అడిగాను, గురువుగారు మీరే ఇంత పెద్ద బ్రహ్మాండులు కదా, మరి మీ నాన్నగారికి ఎందుకంటే హాస్పిటల్ చుట్టూ మీరే ఏదన్నా మంత్రకాళి అని వామతంత్రం ఏదైనా చేశాయంటే ఆయన చెప్పాడు, మృత్యుంజయ హోమం నాకు తెలుసు, నువ్వు ఇట్లా అడుగుతావు, నువ్వు మృత్యుంజయ హోమం గురించి చెప్తున్నావు చూడు అంటే హిందీలో చెప్పాడు అన్నమాట. మృత్యుంజయ హోమం చెయ్యొచ్చు, చేస్తే దానివల్ల ఏమొస్తుందంటే నీకు సంహౌ ఆ పీరియడ్ని పెంచగలదు, బట్ సఫరింగ్ని తగ్గించలేదు. వాడు ఇప్పుడు ఏదో వ్యాధితో బాధపడుతున్నాడండి, అసలు దానికంటే చావు పేలరా అనిపిస్తుంది అనుకోండి, అది మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం మృత్యుంజయ హోమం చేయడం వల్ల కొంచెం ఎనర్జీని ఇవ్వగలుగుతాము. కానీ వాడి బాధనైతే అలాగే ఉంటుంది. వాడు ఏమనుకుంటాడు తెలుసా, వాడు ఇంకొక 6 నెలలు ఎక్స్టెండ్ అయినా కూడా అసలు వద్దురా బాబు
నాకు 6 నెలలు కూడా వద్దు, చచ్చిపోతేనే మేలు అనుకుంటాడంట వాడు. అందుకని మృత్యుంజయ హోమం చేసినప్పుడు ఇట్లాంటి ఫలితాలే ఉంటాయి. వారి యొక్క ఆయుష్ కొంచెం ఎనర్జీ అయితే డెవలప్ అవుతుంది, కానీ మరి బాధ పోదు. లాస్ట్కి వాడు ఇది వద్దు, నాకు చచ్చిపోతేనే మేలు అనుకుంటాడు. మృత్యుంజయ హోమం ఇంకా అంతరార్థం ఇదన్నమాట. సంహవ్ మనం కొంచెం జనరేట్ చేయొచ్చు, కానీ వాళ్ళు ఈ జనరేట్ చేసామనుకోండి నీకు మళ్ళీ పూర్వజన్మలోకి మైనస్ అవుతుంది. అది నువ్వు బలవంతంగా ఇంజెక్ట్ చేస్తున్నావు కదా, అంటే నువ్వు వచ్చే జన్మల్లో అల్పాయుష్యునిగా పుట్టడం. ఓకే, అప్పుడు మీరు కూడా బలవంతంగా పూజలు చేసి ఉన్న తలరాతని ఉన్న గ్రహాల ప్లేసెస్ ని మారుస్తున్నారు కదా, అప్పుడు అది కూడా వచ్చే జన్మలో మైనస్ అవుతుంది. కానీ ఇప్పుడు మనిషికి కావాలి కదండి, ఇప్పుడు చావు అనేది ఇట్స్ ఎ మ్యాండేటరీ. ఈ విషయంలో అది అనివార్యం, ఇన్వైటబుల్. కానీ ఇప్పుడు ఎవరో ఫర్ ఎగ్జాంపుల్ రాము అనే వ్యక్తి ఉన్నాడు, నీకు వచ్చే జన్మ సంగతి దేవుడు ఎరుగు సార్, ఫస్ట్ నీకు ఆ జన్మలో పెళ్ళి అయిపోలే ఈ జన్మలో అంటాడు వాడు. ఇప్పుడు పిల్లలు లేరు, నీకు బలవంతంగా భయంకరమైన హోమాలు చేసి ఏదో శ్మశాన కాలిన ఏదో చేసి నీకు జనరేషన్ చేపిస్తే నెక్స్ట్ జన్మలో కొంచెం అల్ప సంతానం అవుతుందంటే నెక్స్ట్ సంగతి దేవుడు ఎరుగు సార్, ఫస్ట్ నాకు ఈ జన్మలో పిల్లలు కావాలా అంటారు. అంతే కదండి, ఎవరన్నా ఈ జన్మ కావాలి ముందు. కాబట్టి మానవుడు వీటిలో ఇరుక్కుపోయినాడండి. కాబట్టి అయినా మేమేమి లేనివేం చెప్పాం, పరాశరుడు ఏం చెప్పాడు అవే చెప్తున్నాం. ఓకే.